హాయ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీస్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలి అని కూడా అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అష్టైశ్వర్య సిద్ధిరస్తు. ధనదాన శ్రీ సంపదాభివృద్ధిరస్తు. స్వగృహ ప్రాప్తిరస్తు. మమ స్వాహ ఆది. వీడియోలు కొంచెం ఎందుకు పెట్టట్లేదో మీకు అర్థమవుతుందో లేదో తెలియదండి, కానీ మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చూడండి, నేను కనపడకపోయినా పర్వాలేదు, ఇదిగోండి ఇలాగా రేకులు రాయాల్సి వస్తూ ఉంది. ఒకటేమో ఇది కోయంబత్తూరుకి వెళ్ళాలండి. ఇది కోయంబత్తూరు అయిపోయింది, ఇది ప్యాక్ చేయాలి, ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు. ఇది వచ్చేసి ఇది ఏ ఊరంటే చెప్తా ఉందండి. ఇది మన టౌన్లోనేనండి, నెల్లూరుకి సంబంధించినది. ఇది వచ్చి తిరుపతి దగ్గర అండి, ఒక చిన్న విలేజ్. తిరుపతికి పోవాలి ఇది. ఇది అష్టలక్ష్మి యంత్రం అండి ఇది. అంటే అష్టలక్ష్మి అంటే నవనిధులకి, కుబేరుడికి, అన్నిటికీ, అంటే లక్ష్మీ గణపతికి సర్వం అన్నమాట. మొత్తం వస్తుంది ఇది. నా ఫేస్ ఏం చూస్తారులేండి, రేకులు చూడండి. ఆ రేకులు చూడటం వల్ల కూడా నిన్న ఒక అమ్మాయి కాల్ చేసిందండి. మీ వీడియోలు చూడటం వల్ల, మీరు దేవుడికి చేసే పూజలు చూడటం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను, జాబ్కి రాలేదండి. మీరు చెప్పిన ఒక మంత్రం వల్ల నిన్న నాకు జాబ్ వచ్చిందండి. అది కూడా నేను అనుకున్న జాబ్ కాదండి, అంతకంటే పెద్ద జాబ్ వచ్చింది. పర్ మంత్ 70K అండి అని చెప్పి అమ్మాయి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుందండి. అమ్మ అదేం లేదమ్మా, నేను చేసే పూజా విధానము అవి ఇవి చూస్తే ఆరాలు ఎవరెవరు చూస్తారో వాళ్ళకి నెగిటివ్ పోతుంది అని చెప్పాను. అమ్మాయి కొంచెం హ్యాపీ అయింది. అట్లాగే మీరు కూడా ఈ యంత్ర ప్రతిష్టాపన చేసేటప్పుడు, నేను పూజ చేసేటప్పుడు వీడియోస్ కొంచెం నేను హర్రర్ ఎందుకు పెట్టడం లేదంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ హర్రర్ పెట్టద్దండి మీరు. దేవుడు ఉన్నాడండి, కాకపోతే దెయ్యం కూడా ఉంది. నేను నమ్ముతా, నేను చెప్పలేదు. యుతవాదులు, మతవాదులు కూడా ఉన్నారండి. దెయ్యాలు లేవు, భూతాలు లేవు అంటారండి. ఏదన్నా మనకి తగిలేదాకా ఆ నొప్పి తగలదండి, తెలియదు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరము. గ్రహ బలాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయండి. చిన్న రెమెడీసే అవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నాలాంటి వాళ్ళ దగ్గర కాకపోయినా, ఇంకొకరి దగ్గరికి పోయినా దాని కాస్ట్ వేరే తీసుకుంటారండి వాళ్ళు. మీ ఇంట్లో మీరే స్వయంగా చేసుకుంటే రిజల్ట్ కనబడుతుంది. ప్లస్ ఏంటంటే మీకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పమంటారండి. 5 రూపాయలు, జస్ట్ 5 and 20 రూపీస్ అంతే. 5 రూపాయల నుంచి 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే రేకులు అవి మేము చేసుకోలేం కదండి అనొచ్చు కదా. నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, ఇవి మీరు స్వయంగా తెలుసుకోవాలంటే జస్ట్ నేను చెప్పే రెమెడీ మాత్రం ఉపయోగించండి. నెగిటివ్ ఉంది అనుకుంటే అప్పుడు అప్రోచ్ అవ్వండి ఎవరినైనా సరే. అది మీ కళ్ళకు కనబడుతుంది. వాళ్ళు ఉంది అని చెప్తే నమ్మకండి, నేను ఉంది అని చెప్పినా నమ్మకండి. మీ కళ్ళతో మీరు స్వయంగా చూసి తర్వాత నిర్ణయం తీసుకోండి. దానికి ఒక రెమెడీ చెప్తాను. ఎవరెవరింట్లో ఆ డౌట్లు ఉన్నాయో వాళ్ళు కాల్ చేయండి. ఈరోజైతే నిన్న నైట్ మొదలు పెట్టానండి. ఇది తిరుపతి దగ్గర చిన్న ఊరు. ఇప్పటికి ఎంత ఒక 70% కూడా అవ్వలేదు, 65% అయింది. ఇంకా దగ్గర బీజాలు, పేర్లు వగేరా ఇంకో 35% ఉంటాయి. చాలా పని ఉందండి దీంతో నాకు. ఆ నెగిటివ్ ఉందండి మా ఇంట్లో ఇది చేశారండి, మా ఇంట్లో అది చేశారండి. మీరు స్వతహాగా ఎవరొకరిని కలవకుండా ఉందా లేదా, అసలు చేశారా చేయలేదా, అసలు ఎందుకు చేశారు, ఈ 3 కారణాలు ఎత్తుకోండి.
ఎత్తుక్కొని ఎవరిని అప్రోచ్ అవ్వకండి. ఈ బాబాల్ని వాళ్ళని వీళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వకండి. ఏమండి, ప్రతి శరీరం ఒక గుడండి, ప్రతి అంగము ఒక శాస్త్రం. నాలుగు మీద 4 వేదాలు ఉంటాయండి. తలలో బ్రహ్మరంధ్రం ఉంటుందండి. ఎప్పుడు 1000 జపం జరుగుతుంది. ఇక్కడ మనం పడుకున్నప్పుడు పగలు కూడా జరుగుతుంది. పగలు 1,00,000 జపం జరుగుతుంది. కానీ మనకి వినిపించుకునే శక్తి ఉండదు. కాకపోతే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు మనిషి నిద్రపోతాడో మనస్ఫూర్తిగా, ఆ రోజు ఆ ఓంకార శబ్దం అనేది మనకి కనబడుతుంది, వినపడుతుంది. చెవుల్లో అనే శబ్దాన్ని మనం గ్రహించగలం. చాలామందికి కూడా ఆ విధంగా అయ్యి ఉండొచ్చు. అది కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి. దేహాన్ని మించిన గుడి లేదు, శాస్త్రాన్ని మించిన విద్య లేదు, మనిషిని మించిన మంచోడు లేడు. కాకపోతే మనిషి ఇప్పుడు చెడ్డగా తయారైనని మీరు అనుకుంటున్నారు కదండి. పక్కన వాడి ఎదవ, వాడి వీడు రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదండి. వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుని ఆ పద్ధతుల్లో మాట్లాడడం, ఆ విధంగా అలవాటు పడిపోవడం. ఇప్పుడు మనల్ని చూసి మేము ఎలా ఉన్నామో మన పిల్లలు అలా ఉంటారు. ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ పిల్లలు ఎలా ఉంటారు చూస్తారుగా. అఫిషియల్గా రిచ్గా టాప్ వేసుకొని వాళ్ళు అఫిషియల్గా రిచ్ కాన్వెంట్లో చదివితే ఎలా ఉంటారు వాళ్ళు. స్టేజ్ ఒకటి. మధ్య తరగతి వాళ్ళం మనం కదా. మనం ఇటు కాదు అటు కాదు, మధ్య తరగతి. అటు కిందకి పోయి పూరి గుడి చేసుకొని బతకలేము, ఇటు బిల్డింగ్లో పోయి ఏసీలు పెట్టుకొని బతకలేము. సారీ అండి, రాత్రి నుంచి అలాగే కూర్చోన్నాను. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఎవరికి వృధాగా డబ్బులు పెట్టద్దు. మీకు నిజంగా నిరూపణ చేసేవాళ్ళు ఈ విధంగా యంత్రబంధన చేసి మీ కార్యక్రమాలు జరిగేలాగా, అంటే కార్యక్రమం జరిగేలాగా మినిమం ఏ రేకైనా 3 months తీసుకుంటుందండి. నెగిటివ్ పూర్తిగా పోయి పాజిటివ్ రిలీజ్ చేయాలంటే ఎంత ప్రాణప్రతిష్ఠ చేసినా, ఇప్పుడు ఒక బాడీలో మనకి ఏదైనా ఒక లివర్ ఫెయిల్యూరో కిడ్నీ ఫెయిల్యూరో వస్తుందండి. ఒక బాడీ పరంగానే చూసుకున్నామండి. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఎన్ని నెలలకి రికవరీ అవుతుందో అన్ని నెలలు మన మెడిసిన్ వాడమని చెప్తాను. ఇప్పుడు అంత దాకా అవసరం లేదండి. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది, 3 months కోర్స్ ఉంది. మలేరియా వచ్చింది, 3 months కోర్స్ ఉంది. అది దేనివల్ల వస్తుంది? చిన్న దోమ వల్ల వస్తుంది. అట్లాగే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పాస్ అయిందంటే సంథింగ్ ఏదో ఉంది. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి, పాజిటివ్ రిలీజ్ చేయడానికి ఇది ఓకేనా. అట్లాగే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా 3 నెలలు కంటిన్యూషన్ వాడితే బాడీ రికవరీ అయ్యి మామూలుగా మనం ఎలా ఉన్నాం అలా వస్తుంది. ప్రాసెస్ ఏంటంటే అదైనా ఇదైనా 2 ఒకటే. కాకపోతే ఇది దైవకం, అది సైన్స్, అంతే తేడా. సైన్స్ ఎప్పుడు పుట్టిందండి? గట్టిగా పుట్టుంటే నాకు తెలిసి ఒక 30 years, అంటే అంతకుముందే పుట్టింది. కాకపోతే జనంలోకి వచ్చింది ఒక 30 years మాత్రమే. ఫ్యాను, తర్వాత టీవీ, తర్వాత కరెంటు, ఊరూరా కరెంటు, రోడ్లు వేస్తే ఇలాగ వేయాలని, నెక్స్ట్ వచ్చి మిక్సీలు, ఫ్రిడ్జులు, ఇవి సైన్స్ పరంగా అంటే ఒక కంప్యూటర్ ద్వారా జరిగినట్టే కదండి. ఫీల్డ్ మోటారు తయారీ కానీ ఏమైనా కానీ, వాషింగ్ మిషన్లు కానీ, ఇవన్నీ సైన్స్ అంటే అది. కాకపోతే శాస్త్రము వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త మహాముని ఇలాంటి వాళ్ళు కొన్ని గ్రంథాలు స్వయంగా వినాయకుడి చేతే రాసి పంపించేశారండి ముందుగా. కలియుగం ఎలా ఉండబోతుంది, కలికాలం ఎలా ఉండబోతుంది, అన్నదమ్ములకి పడదు, అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటారు, అత్త కోడలు విడిపోతారు, అమ్మా నాన్నలు బాగుండరు, అన్న చెల్లెల్ని చెడు దృష్టితో చూస్తాడు, చెల్లెలు వచ్చి అన్నని చెడు దృష్టితో చూస్తుంది, ఒక అమ్మాయికి 2 భర్తలు ఉంటారు, ఒక అబ్బాయికి 3 భార్యలు ఉంటారు,
అధిక సంతానము, అధిక ఆకలి, అధిక నిద్ర, పని ఒత్తిడి, మద్యము మాంసము ఎక్కువ అయిపోతుంది. ఈ శాస్త్రం అంతా ఆల్రెడీ గ్రంథాల్లో ఉందండి. మీరు తప్పు అనుకుంటే తప్పు, కరెక్ట్ అనుకుంటే కరెక్టు. కానీ జూలై 24 పర్టికులర్గా అదే టైం 3 టైమ్స్ చెప్పా వీడియోలో, కానీ గ్యాప్ ఇచ్చుకుంటా చెప్తున్నా దాన్ని. జూలై 24 ఆ రోజు నుంచి మీకు వేరే వీడియోలు వస్తాయి. రేకుల వీడియోలు ఏమి ఉండవండి. ఉంటే పూజ వీడియోలు ఉంటాయి. ఎందుకంటే ఆరా మీరు చూస్తే మీలో ఉన్న గాలి ధూళి ఉన్నా కూడా ఎగిరిపోతాయండి. ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ కొత్తగా చేసుకున్న వాళ్ళకైతే ముందు నుంచి వీడియోలు చూడండి. దానివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది, నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఉద్యోగపరంగా మీరు దెబ్బతిని ఉంటే అది కూడా మీకు ఒక విధంగా మంచి చేస్తుంది. తన వంతు ఎంతవరకు చేయగలగదో అంతవరకు చేస్తుంది. ఇది మీరు ఇక్కడికి వచ్చి నా ఫేస్ మీకు రివీల్ అవుతుంది, కానీ మీ ఫేస్ ఏదైనా నాకు రివీల్ కాదు కదా. మీకు ఏదైనా కష్టం ఉంటే నాకు చెప్పుకోండి. నా శక్తికి మించినది, నాతో జరిగేది, నా వల్ల అయ్యేది, ఎంత దూరమైనా పోతానండి. అర్థమైందా? నా తల దిగేదాకా వెళ్తానండి. ఓకేనా? నా శక్తికి మించనిది, నాతో జరిగేది, నా వల్ల అయ్యేది. సరేనా? మీకోసం నేను ఎంతమంది దగ్గరికైనా వెళ్తాను. కావాలంటే మా గురువు గారిని కూడా అప్రోచ్ అవుతాను నేను. ఓకేనా? నా వల్ల కాలేదు, నా గురువు గారినైనా అప్రోచ్ అవుతాను. నా దగ్గర లేని విద్యలు ఆయన కాడ ఉంటాయి. ఏ గురువైనా సరే 85% మాత్రమే విద్యను ఉపయోగిస్తాడు. శిష్యులు 100% పూర్తిగా ఇవ్వరు. కొన్ని వాళ్ళు దాచిపెడతారు. పూర్తిగా మనం పరివర్తన చెందినప్పుడు మాత్రమే ఆ మినిమం ఆ 15% మనకి రివీల్ చేస్తారు వాళ్ళు. ఆ 15%లోనే ఈ 80%, 85% కొట్టేస్తుంది. ఆ 15% ఉంటుంది కదా, ఈ 85 కంటే ఆ 15% చాలా అధికం, చాలా గొప్పది, చాలా శక్తివంతం. అలాంటి శక్తి పొందిన వాళ్ళే ఇప్పుడున్న పీఠాధిపతులు, మునులు, ఋషులు, సిద్ధులు, యోగులు, అఘోరాలు, నాగసాధువులు. వాళ్ళండి 100% ప్యూర్గా తయారైపోయి దైవంలో లీనమైపోయిన వాళ్ళు మాత్రమే 100% ప్యూరిటీ ఉంటుంది. నేను కూడా కాదండి, నేను కూడా అవును అని చెప్పనండి. నేను కూడా కాదు, నేను కూడా 85% మాత్రమే, 85% ఖచ్చితంగా చెప్పగలను. 100% కూడా నేను చేయలేనండి. అంటే నేను చేసే పనిలో 100% పని జరుగుద్ది. అట్లా ఎటువంటి తేడా ఏం లేదు. ఓయ్ ఓయ్ రే, అమ్మకు ఫోన్ రా. నేను అందుకే ఫోన్లో ఇది పెట్టకుండా ఇది పెట్టేశాను. ఒక్క నిమిషం అండి, ఈ వీడియోని ఏరోప్లేన్ మోడ్లో పెట్టాలి, లేదా కాల్ చేస్తారు. ఒక్క నిమిషం వస్తుందో రాదో చూస్తాను. వచ్చేటట్టుందండి. ఓకే, డన్, వచ్చింది. ఇందాక ఏరోప్లేన్ మోడ్లో పెట్టలేదు, కాల్స్ వచ్చినాయి అంటే కట్ అయిపోతుందండి వీడియో. 2 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది ఒకే వీడియోని. అదండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పాత వీడియోల నుంచి చూడండి. ఆల్రెడీ పాతగా ఉన్నవాళ్ళు నేను చెప్పిన విధానాన్ని పాటించండి. ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే మీ ముఖం నా కాడ రివ్యూలకు చేయకండి. మీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో విత్ లైవ్, అంటే లైవ్ వద్దండి, అంటే వీడియో కాల్స్ వద్దు, ఓన్లీ ఆడియో కాల్స్ చేయండి. కానీ చేసే ముందు మాత్రం ఇంటి పేర్లు, మీ ఉంటాయి కదా గోత్రాలు, అవి చెప్పొద్దు. నాకే కాదండి, ఎవరికి చెప్పొద్దు. అందరం మనం అనుకున్నట్టు ఉండరండి. కొంతమంది వేరే విధంగా ఉంటారు. నాకు ఇలాంటి హైదరాబాద్ నుంచి చాలా కేసులు వచ్చినాయండి. ఇప్పటికి హైదరాబాద్కి 49 రేకులు పంపించారండి స్వయంగా. నేను వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. కావాలంటే
మొబైల్లో వాళ్ళ డిస్క్రిప్షన్లో నెంబర్స్ పెడతాను, ఫొటోస్ అయితే పెట్టను, పేర్లు కూడా చెప్పను, నెంబర్స్ పెడతా. ఒక్కొక్కరికి కాల్ చేసుకోండి, కనుక్కోండి. ఆల్ యాపిల్స్ వాళ్ళు సంతోషంగా ఉంది. వాళ్ళకి నేను 3 months అంటే మామూలుగా 21 days అయినా ఇచ్చేది, లేదంటే 41, ఎక్కువ ఉంటే నెగిటివ్, ఎక్కువ ఉంటే 41, లేదు కాదు కూడా అంటే ఇంకా 3 months కంపల్సరీ 3 months ఖచ్చితంగా చేయాల్సింది, కంపల్సరీ 3 months ఆగాల్సిందే. ఎన్నో సంవత్సరాలు బాధపడి ఉంటారు. 3 months మీకు ఎంత అండి? 10 రోజులు 7 రోజులు బాధపడి ఉంటారు. 3 రోజులు వచ్చుకున్నారనుకోండి, 11వ రోజు మీకు మంచి జరుగుద్దంటే ఎంత బాధన్నా పడతారుగా. అలాంటిదే ఇది కూడా, సరేనా అండి? వాళ్ళు ఆ బాధ పడలేదు. 21 days చెప్పాను. తర్వాత కాకపోతే మినిమం 41 అంటే మండలము, అరమండలము, త్రిమండలం, అర్థమవుతుందండి? అట్లాగే వాళ్ళు నేను 21 days మినిమం చెప్తే వాళ్ళు 5 daysకే రికవర్ అయ్యారు. కొంతమందికి వచ్చి 20 daysకి రికవర్ అయ్యారు, కొంతమంది 5 daysకి అయ్యారు, కొంతమంది 35 daysకి అయ్యారు, కొంతమంది వచ్చి 41 daysకి అయ్యారు, కొంతమంది 51 daysకి అయ్యారు. అట్లాగా ఎవరు స్టేజ్ని బట్టి, ఎవరి నెగిటివ్ని బట్టి వాళ్ళు రికవర్ అయ్యారండి. ఆరోగ్యపరంగా కూడా నా కాడ కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయండి, కానీ రివీల్ చేయను. నేను వినేసి నాకు ఒక అమ్మాయి తులసి అనే ఒక అమ్మాయి ఫోన్ చేసిందని చెప్పాను కదండి. అమ్మాయిది ప్రకృతి నిధి అని ఛానల్ అంట. సార్ మీ వీడియోలు బాగా న్యాచురల్గా ఉన్నాయి, ఫేక్ లేవు మీ దాంట్లో, కొంచెం మీ వీడియో నుంచి నా లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అని చెప్పిందండి. ప్రకృతి నిధి అమ్మాయి ఛానల్ పేరు, తులసి. మీకు నచ్చితే చేసుకోండి, నేను చెప్పానని కాదండి, కానీ ఆ అమ్మాయికి నేను మాట ఇచ్చాను, నా వీడియోలో అయితే చెప్తానమ్మా, ఇబ్బంది ఏం లేదు, నా ఛానల్ అయితే చెప్తాను నేను అన్నాను. అమ్మాయి ఏంటంటే, నేను పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుందండి, నాకు దగ్గర ఒక 20 మెంబర్సే ఉన్నారు, మీరు 2 monthsలోనే దగ్గర 700 రీచ్ అయిపోయారు, మీ దాంట్లో చెప్తే నన్ను కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ మాట ఏని చేసుకుంటారని అమ్మాయి నిజం చెప్పిందండి. దాని వరకు మెచ్చుకోవచ్చు, అబద్ధం ఆడలేదు, నిజం చెప్పింది. నాకు వాట్సాప్లో కూడా టైప్ చేసి పెట్టింది తెలుగులోనే. అవి నేను రివీల్ చేయనండి, అవి అనవసరము. మీకు నచ్చితే ప్రకృతి నిధి ఒకసారి వీడియో చూడండి, మామూలుగా చూడండి, నచ్చిందా ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నో వీడియోలు చూస్తున్నారు, షార్ట్ వీడియోలని, అయ్యని ఇవని, ఏయో గ్రాఫిక్స్ వీడియోస్ అని, హర్రర్ వీడియోస్ అని అవన్నీ చూస్తూ ఉంటారు. అన్నీ పక్కా ఫేక్ అండి. నిజాన్ని నమ్మండి, నిజాయితీగా ఉండండి, ఇది చాలు. ఇంకా మీరు చేయాల్సిన పని ఏం లేదండి. అప్పుడు మీరే దేవుడు, మీదే మంత్రం. వాక్సిద్ధి సరస్వతీదేవి స్వయంగా ఇచ్చేస్తుంది. మనం ఎప్పుడు పక్కవాడిని దూషించకుండా ఉంటామో ఆటోమేటిక్గా సరస్వతీదేవి వాక్సిద్ధి ప్రసాదిస్తుంది. ఇది జ్ఞానసంద ఏంటండి, మళ్ళీ చెప్తున్నాను ఏంటండి, జ్ఞానసంద అనే ఒక బుక్ ఉందండి. జ్ఞానసంద అంటే మన బుద్ధి, మనస్సు, శరీరము, ఆలోచన, వాక్, ఈ 5కి సంబంధించింది జ్ఞానసంద. ఆ శాస్త్రం అండి అది. సరస్వతీదేవి ప్రత్యేకించి రాయించిన అది. బ్రహ్మరాతను కూడా తిరగరాయొచ్చండి ఆ విద్యతోటి. సరస్వతీదేవి మనకి మామూలుగా చదువుల తల్లిలాగే తెలుసు, కానీ ఆమె కూడా ఒక ఉగ్ర రూపమేనండి, చాలామందికి తెలియదు. త్రిశక్తిలో త్రికన్ను అంటే ఒక అమ్మవారు ఉన్నారు, ఇప్పుడు కాళికాదేవి ఉంది, ఆ 3వ కన్ను ఉంది త్రినేత్రం, ఆ 3వ కన్నే సరస్వతీదేవి ఉంది. తెలుసా? చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. విష్ణు, బ్రహ్మ, శివుడు కలిస్తే త్రినేత్రాలు అనుకుంటారు, కానీ కాదండి. మీరు గమనించండి, పురాణాలు గమనించండి. ఆదిశక్తి స్వరూపం అంటే పార్వతి, సరస్వతి, లక్ష్మి
ఈ ముగ్గురు. లక్ష్మీదేవి ఎప్పుడు మనకు శాంతంగా కనబడుతుంది కదండి? కాదండి, ఆవిడ ఉగ్ర రూపమే. వీటిని 3 భాగాలుగా చేసిన శక్తి ఎవరంటే ఆదిశక్తి. ఆదిశక్తి భస్వరూపమే ముగ్గురు. వీళ్ళు ముగ్గురు ఒకటైతే మహాశివుడు కాదు కదా, ఎవ్వరి వల్ల కాదండి. ఆ 3వ నేత్రమే సరస్వతి, కుడి కన్ను పార్వతి, ఎడమ కన్ను వచ్చి లక్ష్మి, 3వ నేత్రం వచ్చి త్రినేత్రం వచ్చి సరస్వతి. దానికే ఆ పేరు వచ్చింది. ఆ శాస్త్రం వేరుగా ఉందండి, ఆ గ్రంథాల్లో ఉంటాయి అవి. ఇంకెందుకు ఈ సోది? ఆల్రెడీ 20 minutes అయిపోతుంది, వీడియో పెట్టట్లేదు అన్నారు కదా. జూలై 24 గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు చూస్తున్న వాళ్ళు పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండి వాళ్ళు మీ శత్రువులైనా సరే అండి, మీ వంతు సాయం చేయండి. మానవ సహజం కోప్పడ్డం, కొట్టుకోవడం, తిట్టుకోవడం మానవ సహజం. అవి పెట్టుకోకండి, మీ మనస్సును అడగండి ఒక్క నిమిషం. ఎన్ని రోజులు ఉంటాయి గొడవ ఉంటే? పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళు 4 రోజులు, లేదంటే 5 రోజులు, లేదా 10 రోజులు. తర్వాత వాళ్ళైనా మీరైనా అందరూ ఒకటే కదా. తెల్లారితే ముఖం చూసుకోవాలి కదా. ఎప్పుడున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే మీ ఇంట్లోనే ఏదో మంచి కార్యం జరుగుద్ది, అయ్యో పిలిస్తే బాగుండు అని మన మనసు అంటుంది కదా. పిలవకపోయినా సరే కార్యం జరిపేసుకున్నారు మీరు, వాళ్ళని కూడా పిలిచుంటే బాగుండేది. ఇన్ని రోజులు ఉన్నాము, ఏదో ఒక చిన్న గొడవ వాళ్ళు విడిపోయాము, పిలిచుంటే బాగుండేది అనిపిస్తుంది కదా. అదేదో ఇప్పుడే చేస్తే వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. అట్లాగే ఇది కూడా మీరు డైరెక్ట్గా చెప్పక్కర్లేదు వాళ్ళకి. మీ మొబైల్ ఉంది కదా, ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లే కూడా, చిన్న పిల్లలు కూడా స్మార్ట్ వాడుతున్నారు కదా. కొంచెం అట్లా లింక్ పంపించేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఆ లింక్ ఎందుకు వచ్చిందని ఒక్క నిమిషం ఆలోచిస్తారు వాళ్ళు. మనకి పడని వాళ్ళు కూడా ఎందుకు మనకు ఆ లింక్ పంపించారు, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. మనం అనుకుంటాం, వచ్చి వీడు చేసిన పాపాలకి వీడికి తగిన శిక్ష పడిందిలే అని. తప్పండి, తప్పది. మనకి మనం సాయపడకపోతే ఇంకెవరు సాయపడతారండి? ఇప్పుడు మీరు వద్దనుకున్నవాడు వాడు ఎదవా, వాడు బాధ వాడు పడినా అనుకుంటారు. రేపు ఏదన్నా రోడ్లో మీరు పడిపోయి ఉంటారు, ఒరే వీడు మన ఇంటి ఎదురుగా ఉండేవాడు రా, ఎన్ని గొడవలు ఉంటే ఉన్నాయి, ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం అని తనకు అనిపిస్తే అప్పుడు మీకేమనిపిస్తుందో చెప్పండి? అయ్యో ఆ రోజు నేను ఆ పని చేస్తుంటే బాగుండేది, చూడు ఈరోజు నేను తక్కువయ్యి తను ఎక్కువయ్యాడు, ఆ ఫీలింగ్ ఇలా ఉంటుంది కదా. అది మనసు చెప్పే మాట. మనిషి వేరు, మనసు వేరు కదండి. మనసు 100 చెప్పుద్ది, అది వేరే, కానీ అదే నిజం. దాన్ని 6th సెన్స్ అంటారండి. దాన్ని ఆలోచింపజేస్తుంది మనుషుణ్ణి. 10 నిమిషాలు కూర్చొని బాధలో ఆలోచించండి, 10 నిమిషాలు కూర్చొని సంతోషంలో ఆలోచించండి. ఒక మాట మన హృదయం నుంచి ఒక బ్రెయిన్కి వచ్చి మనకి వినబడుతుందిరా, వద్దు అక్కడికి వెళ్ళొద్దు అన్నప్పుడు, అంటే అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ సంథింగ్ ఏదో ఉంది, మన బాడీ మనకి ఏదో చెప్తుంది, సరేనా అండి? అట్లాగే ఎవరు మనకు శత్రువులు కాదండి. పుట్టేటప్పుడు పోయేదేమీ లేదు, వచ్చేటప్పుడు తెచ్చింది ఏమీ లేదు. కానీ ఒక పేరు మాత్రం వస్తుందండి. మధ్యలో మనం వచ్చేది కట్టుబట్ట లేకుండా, పోయేటప్పుడు కూడా గుంటలు వేసినప్పుడు కట్టుబట్ట వచ్చేది. ఎన్ని వేల కోట్లకు సంపాదించినా, ఎంత బిల్డింగుల్లో పాలిష్ రాళ్ళు వేసుకొని బంగారు కుర్చీలు వేసుకొని తిరిగినా, 6 అడుగుల భూమి లేదంటే 6 అడుగులు వెడల్పులు పెంచిన కట్టెలు ఎంతైనా సరే బూడిదే. అంతేనా? 8 అడుగులు ఉన్నాడని 8 అడుగులు తవ్వరండి భూమిలో. కాళ్ళు మడిచి 7 అడుగులు తవ్వి 1 అడుగు తగ్గిస్తాడు వాడు. దాని తర్వాత 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి మన ఎముకలు పక్కన పడేసి ఇంకొక బాడీని దాంట్లో వేస్తాడు. ఎందుకంటే కలియుగం అటువంటిది. ఇక్కడ కూడా మనం పాపం చేస్తా బతకాలా? మనకు తెలియకుండానే చేస్తాం. ఈ చిన్నయే మన కర్మ ఫలాలు తెలుసా? ఏదన్నా సోది చెప్తున్నాను అనుకుంటే క్షమించండి, నేను చెప్తున్నది మీ మంచికి. వాడెవడో ఒరే అన్నాడని మీకు కోపం వచ్చింది అనుకో, మా అన్నయ్య అన్నాడులే అనుకొని
అన్నా సరే అన్నా. నీ రెండో రోజు ఒరే అన్నాడు, తమ్ముడు అంటాడు. అప్పుడు నీకు నీ అన్నయ్య గుర్తుకొస్తాడు, తనకి తన తమ్ముడు గుర్తుకొస్తాడు. బలం ఏర్పడుతుంది, బలగం ఏర్పడుతుంది, శక్తి ఏర్పడుతుంది. ఆలోచించాను, మీ నిర్ణయానికే వదిలేస్తాను. కొత్త వాళ్ళైతే ముందు నుంచి ఛానల్స్ చూడండి, పాత వాళ్ళైతే కొంచెం కొత్త వాళ్ళకి రివీల్ చేయండి. పాపం చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, చాలా బాధల్లో ఉన్నారు, ఉద్యోగాలు రాని వాళ్ళు, ఇట్లాగా కొంచెం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు చాలామంది. ఒక అబ్బాయి మొన్న కాల్ చేశాడు నాకు, అన్నయ్య నేను 4 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చాను, వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు, తిరుగుతుంటే వాడు నన్ను బెదిరిస్తున్నాడంటే మనసులో నా పేరు తలుచుకొని పోయి అడుగు తమ్ముడు, గట్టిగా అడుగు, తర్వాత కలిసి నేను చూసుకుంటాను అని అన్న. ఇక్కడి నుంచే గట్టిగా అడిగాడంట. 2 లక్షలు నా ఇస్తాను, 2 లక్షలు 6 నెలల తర్వాత ఇస్తాను అని చెప్పాడంట. పాపం మా అబ్బాయి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. హ్యాపీగా ఫోన్ చేసి, స్వామి మీకు ఏమైనా పంపించమంటారన్నాడు. నువ్వు గమ్ముండ్రా స్వామి, ఆ 4 లక్షలు పెట్టి ఏదైనా వ్యాపారం పెట్టుకోరా శుభ్రంగాను, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకో, ఏదో కర్రీస్ పాయింట్ లాంటివి, లేకపోతే ఏదో నీకు నచ్చింది ఏదన్నా పెట్టుకో అని చెప్పాను. ఉంటే మనకాడే ఉంటుంది కదా, పోతే మనకాడే పోద్ది. పరాయి సొమ్ము పాము వంటిదండి. 4 రోజులు అటు ఇటు అయినా సరే కొంచెం కొంచెంగా ఇచ్చేయండి. ఎవరి డబ్బులు ఎవరికి ఎగ్గొట్టద్దండి, చాలా తప్పది. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంత సాయంత్రం లోపల క్లియర్ చేయాలి నేను. వస్తారు. ప్లస్ ఏంటంటే అండి, నేను ఒంగోలు స్టార్ట్ అయ్యి గుంటూరు, తెనాలి తర్వాత విజయవాడ టు హైదరాబాద్, సికింద్రాబాదు, తర్వాత మెడ్చర్ల మొత్తం వస్తున్నానండి. తర్వాత డైరెక్ట్ వైజాగ్ వస్తున్నానండి. ముందు ఒంగోలు వరకు మామూలుగా వస్తాను, ట్రైన్లో వస్తాను. అక్కడ నుంచి మళ్ళీ ఒంగోలు ఎక్కేసి ఇంకా గుంటూరు, తెనాలి దిగేస్తాను. తెనాలిలో 2 ఉన్నారండి, వాళ్ళని అప్రోచ్ అయ్యి తర్వాత అక్కడ నుంచి గుంటూరు పెద్ద విషయం కాదు, అక్కడ నుంచి విజయవాడ పెద్ద విషయం కాదు. విజయవాడ నుంచి డైరెక్ట్ హైదరాబాదు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుంటాను నేను. వెళ్ళేటప్పుడు ముందుగా ఒక 2 డేస్ ముందు చెప్తానండి నేను. టికెట్ బుక్ అయిపోయింది అన్నప్పుడే నేను చెప్తాను మీకు. తాత్కాల్ కానీ మామూలుగా కానీ బుక్ అయిపోతే ఓకే, వస్తానండి, ఖచ్చితంగా రావాలి, పని ఉంది. అట్లాగే వైజాగ్ కూడా వెళ్ళాలండి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, 28 minutes అయింది. ఓకే, ఇంకా లెంత్ ల్యాగ్ పెట్టలేనండి నేను. ఇవి చూసుకోండి రేకులు, వీటికి అన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేయాలండి. కనపడిందండి అమ్మవారు? కనబడ్డాయా రేకులు? ఇంకా రాయాలండి, ఇంకా రాయాలి. ఇవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ సర్వే జన సుఖినో భవంతు. నా నోట్లోంచి వచ్చిన ప్రతి మాట నిజమవుతుందండి. గృహం లేని వాళ్ళకి గృహం దొరుకుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. నా సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా మీకు జరగలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాల్ చేయండి. కొన్ని రెమెడీలు చెప్తానన్నా కదా, ఆ రెమెడీ 3 days పడుతుందండి, ఎక్కువ పట్టదు. 3 days పడుతుంది. ఆ రెమెడీ చేస్తే మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీరు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టలేదు. 5 to 20 రూపీస్ అండి. ఓకేనా? ఎక్కడ పోయి ఎక్కడ రాలేదండి. ₹5 నుంచి ₹20 మనం భిక్షం వేసినంత, ముష్టి వాళ్ళకి భిక్ష వేసినంత. సరేనా? ఉంటానండి, బాయ్.